నువ్వు నీతిమంతుడివైతే దేవుడు కూడా రాబోయే ఉగ్రత నుంచి, రాబోయే తీర్పు నుంచి, రాబోయే రెండవ మరణం నుండి దేవుడు నిన్ను తప్పించాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఏం జరిగింది? భయంకరమైన పాపములో వారందరూ జీవిస్తున్నారు, నీచమైన కార్యాలు చేస్తున్నారు. మగవారితో మగవారు, ఆడవారితో ఆడవారు, వాయు వరసలు లేకుండా ఒకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ భయంకరమైన పాపంలో జీవిస్తున్న వారిని దేవుడు హతమార్చాలనుకున్నాడు. అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? నాశనం చేశాడు. కానీ లోతు అనే ఒక నీతిమంతుడిని దేవుడు ఏం చేశాడు? తప్పించాడు, బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు మనల్ని కూడా నీతిమంతులుగా మార్చేది ఏదో తెలుసా? యేసుక్రీస్తు రక్తము మాత్రమే. ఈ రెండు దేవుడు శాంపుల్స్ గా ఉంచాడండి. సొదొమ గొమొర్రా అలాగే నోవహు కాలంలో భయంకరమైన జలప్రలయం ఒక రోజు రాబోతుంది. ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నీవు నేను తప్పించబడాలంటే ఈ రోజునే నువ్వు యేసయ్య రక్తాన్ని అంగీకరిస్తే, ఈ రోజునే యేసయ్య నీ రక్తములో నా ప్రతి పాప శాపములు కడిగయ్యా అని ఎవరైతే వారి నోటితో యేసయ్యను ఒప్పుకుంటారో ఖచ్చితంగా ఆ రక్తములో వారి ప్రతి పాపములో శాపములో దేవుడు కడిగి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.